రమేష్ కుంది ప్రాబ్లం, దాని వల్ల వెంకిగా అయింది చాలా లాభం. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ ప్రాబ్లం లాభంలో మనకెంత ఫన్ దొరుకుతుందో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. నేను ఒక డైరెక్టర్ నండి. ఆయన అవసరం మీకు ఎందుకు వచ్చింది? అసిస్టెంట్ మేడం. ఎవరితో రికమెండేషన్ చేయించుకున్నాను తెలుసా? గ్రేట్ ఇంద్రజ గారితో రికమెండేషన్ చేయించుకున్నా. మీ దరిద్రం మీ దగ్గర పెట్టుకోండి. డైరెక్టర్ గా ఇంకొక పేరు పెట్టుకున్నానండి. ఏం పేరండి? దోస్లీ. అదేం పేరండి? అంటే ఆయన అక్కడ తమిళ్లో అట్లీ అని పెట్టుకుంటున్నారు, నేను దోస్లీ అంటే పెట్టుకున్నా. ఇడ్లీకి అట్లీకి సంబంధం. అయ్య బాబోయ్. సార్ ఇప్పుడు మనం చేయబోయే సినిమా పేరేంటండి? వరంగల్ పసుపు. అదేం పేరండి? అంటే గుంటూరు కారం అంటే చూసారు, వరంగల్ పసుపు అంటే చూడరా. హీరో గారు వచ్చారంట, రండి సార్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఏ బుద్ధి ఉందా లేదా? హీరో క్యారియర్ పిలువు, ప్రొడ్యూసర్ పిలువు, హీరో క్యారియర్ పెట్టరా. ఈ సినిమా ప్రొడ్యూసర్ మీరే సార్. నేనే కదా, అంటే మర్చిపోయాను ఇంత వర్క్ టెన్షన్ లో. ఈయన క్యారియర్ పెట్టుకోలేదు, ఇంకా సపరేట్ రూమ్ ఇవ్వలేదు, గొడవ. సరే అవన్నీ కాదు కానీ ఇగో గుర్తుపెట్టుకో, 5 కోట్లు అప్పు చేసి సినిమా తీస్తున్నా. మేడం 5 కోట్లు ఎందుకు అయినా అంటే ఈ ఒక్క సినిమాని నేను 2 భాషల్లో తీస్తున్నా, తమిళ అండ్ తెలుగు. కాదు నాకు తమిళ రాదు, అందుకే వేరే హీరోని పెట్టాను సార్. వాడికి తమిళ వచ్చా? లేదు వాడికి తెలుగు వచ్చు. స్కిట్లే అనుకుంటా, ఈ డైలాగ్ కూడా కన్ఫ్యూజ్ చేస్తాను. కూల్ అవ్వండి, ఒకసారి హీరోని పిలుస్తాను, ఆయన చూడగానే మీ కాన్ఫిడెన్స్ అవునా? పెరిగిపోతుంది. పిలిపించు. సార్ హీరో గారు రండి సార్. హీరో పిలుస్తారని చెప్పారు. హలో, మీరు చేసుకోండి అయ్యా స్కిట్లు, నేను చూడలేను. మన అసిస్టెంట్ డైరెక్టర్, మన కెమెరామెన్. ఓకే, ఏంటి ఫోటో కావాలా? షూట్ గా ప్లేస్ ప్రతి ఒక్కడంతే. సో బాబు గారు, ఈయన హీరో కమ్ ప్రొడ్యూసర్. అలా లేడే చూడటానికి? ఈడు కూడా అలా లేడు. బర్త్డే విషెస్ సార్ ఒక్కసారి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ బాబు. ఈ రోజు బాబాయ్ తరపున ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న శ్రావణికి వాళ్ళ బాబాయ్ తరపున మామ అనిల్. నేనేమన్నా శుభాకాంక్షలు యాంకర్నా? బాబాయ్ తరపున పిల్లి తరపున. ఆ హీరోయిన్ గారు రండి మేడం. ఆయనే హీరో. హలో హాయ్ అండి, హౌ ఆర్ యు? ఏంటి సార్? హీరో అని చెప్పయ్యా, హక్ చేసి. ఓ హీరో, ఇదిగో ఈయన కూడా హీరో కమ్ ప్రొడ్యూసర్. సరే మన సీన్ లోకి వెళ్ళిపోతాం, జరగండి. ఇప్పుడు ఏంటంటే ఈయన తెలుగులో హీరో, మీరు తమిళ్లో హీరో. తమిళ్ కొంచెం అటు ఇటు కదా, పర్లేదా? తమిళ్ ఏం లేదు సార్, మీరు తెలుగుని రివర్స్ లో మాట్లాడిన తర్వాత డబ్బింగ్ లో చూసుకుందాం. అంతే రెడీ. ఫస్ట్ సీన్ ఏంటంటే మీరు ఐ లవ్ యూ అని చెప్తారు, చెప్పినట్టే మీరు ఐ టు లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టుకోండి. యాక్షన్. బంగారం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సార్ ఓకే, నాకు అర్థమైంది. తమిళ్ పంపించండి. ఓకే రండి. ఇప్పుడు ఐ లవ్ యూ అంటే నాకు తెలుసు, ఐ లవ్ యూ అంటది, నేను ముద్దు పెట్టుకుంటా, మీరు గట్టిగా హక్ చేసుకోండి ఇలా అంటారు, అంతే కదా? ఆమె ఐ లవ్ యూ అని మీరు చెప్పినట్టు లేకపోతే ఒక టెంపకాయండి అంతే. ఎందుకే అక్కడ తెలుగులో అలా తీసావు? తెలుగులో ఏంటంటే లవ్ సక్సెస్ అయితేనే చూస్తారు, తమిళ్లో లవ్ ఫెయిల్ అయితేనే చూస్తారు. మిమ్మల్ని జనులు ఓన్ చేసుకుంటారు తమిళ్ పీపుల్. యాక్షన్. என்ன பாவி நிப்பண்டா, யுவர் லவ் యాక్సెప్టెడ్ నయ్యుండా, నిప్పండా పోరడా. సార్ ఇప్పుడు సాంగ్, మీకు సాంగ్ లో రొమాన్స్ ఉంటుంది సార్. రొమాన్స్ ఇస్ కంపల్సరీ. నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త. తమిళ నాకు అర్థమైంది, తెలుసు సాంగ్. కమాన్ యాక్షన్. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. ఏ సూపర్. వాడికేమో రొమాన్స్ పెట్టి నాకేమో షార్ట్ సాంగ్ పెట్టావు. అక్కడ లవ్ యాక్సెప్ట్ అయింది కాబట్టి రొమాన్స్, ఇక్కడ లవ్ ఫస్ట్ బ్రేకప్ కదా. సో ఇదే నేను తెలుగు హీరో ఉంటానే, నేను తెలుగు హీరో దాటేసా. సార్ మీరు తమిళ్లో చేయండి సార్. మల్టీ లాంగ్వేజెస్ చేస్తా సార్, ఎన్ని ప్రాబ్లం. సార్ సీన్ ఏంటంటే హీరోయిన్ తో సీన్, మీకు కావాల్సిందే కదా మేడం. నేను యాక్షన్ చెప్తాను, తన లవ్ దొంగ లవ్ అని మీకు తెలిసి తనను కొట్టేస్తారు. తెలుగు సీన్ అది, తమిళ కాదు ఇది. అవును సార్, తెలుగు సినిమాలో ఫస్ట్ ట్రూ లవ్ ఉంటుంది, తర్వాత ఫేక్ లవ్ ఉంటుంది, అప్పుడు హీరోయిన్ రియలైజ్ అవ్వాలి. యాక్షన్. ముందు రవ్వని మోసం చేస్తా.
నెక్స్ట్ సీన్ ఏంటంటే మీరు ఇంతకు ముందు ఫస్ట్ హాఫ్ లో తమిళ్లో లవ్ ఒప్పుకోలేదు కదా, ఇప్పుడు లవ్ ఒప్పుకొని తనకు ముద్దు పెడతారు ఐ లవ్ యూ చెప్పి. Okay. ఇది సీన్. రెడీ, దేంటి? యాక్షన్. బంగారం ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏంటయ్యా నేను రాగానే సీన్ మార్చావు? పొట్టు సరిగ్గా హీరో నేనే కదా. ఒక్క సీన్ ఆగితే ఆ ముద్దులు మీకు వచ్చేవి కదా, ఇప్పుడు ఆ ముద్దులు ఎవరు మిస్ చేసుకున్నాడు? నన్ను నేనుగా ఇరుక్కున్నారా? ఇదంతా కాదు, ఇప్పుడు శోభనం సీను తెలుగులో దిద్దామా తమిళ్లో దిద్దామా? ఒక్క నిమిషం బాగు తెలుగు తమిళ నా మాట విని తెలుగులో ఒప్పుకో. వద్దు మేడం, సరే మీ ఇష్టం. తమిళ్. చలో ఫస్ట్ తెలుగు తీసేద్దాం. సార్ ఇప్పుడు నేనేంటి తమిళ ఆర్ తెలుగు? ఇది తెలుగు హీరో సార్. ఐఎమ్ సూపర్ స్టార్, ఎనీ లాంగ్వేజెస్ ఐ నో. యాక్షన్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. పొట్టు సరిగ్గా హీరోనా నేను ఎట్టలతో రివర్స్ చేంజ్ చేస్తున్నావు సీను, మర్చిపోయినా నేను. ఇప్పుడు తెలుగులో నేటివిటీ మారింది, ఇప్పుడు జిల 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 పాతం ఇలాంటి వాటిగా ఉండేది మంచి. తమిళ్ నాకేం చెప్పొద్దు, నాకు అర్థం తమిళ్. రండి సార్, సార్ ప్లీజ్ రండి. రమ్మని. తమిళ్ ఇప్పుడు సీన్ ఏంటంటే, తమిళ్ అక్కర్లేదు నాకు తెలుసు. ఆగండి సార్ వినండి. శోభనం పాల గ్లాస్ తో హీరోయిన్ ఎంటర్ అవ్వగానే హీరో చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోవుడేంటే శోభనం గదిలో? సార్ మీకు తెలియట్లేదు సార్, తమిళ్లో చావునే కోరుకుంటారు, అప్పుడు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు, మీ పర్ఫార్మెన్స్ పడిపోతుంది. కనీసం ఒక 5 నిమిషాలు ఆగబోయా. సరే ఓ పని చేస్తా, హీరోయిన్ తో లిప్ లాక్ ఇప్పిస్తా. ఉప్పు ఫోర్ నోట్లోకి వెళ్ళి ఊతారు కదా, దానికోసం 2 సార్లు చచ్చిపోతా. మరి ఇప్పుడు చచ్చిపో. యాక్షన్ చెప్తాను, హీరోయిన్ వచ్చి నీకు నోట్లో నోరు పెట్టి నీకు శ్వాస. యాక్షన్. ఎందుకోసమే నేను మొత్తం బడ్జెట్ పెట్టా. ఇది ఆమె మన ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ సార్. రాత్రిపూట బస్ స్టాప్ లో తిరగదా ఉంది, బస్ స్టాప్ హీరోయిన్ చేసిన. ఆమెను మీరు ఏమనుకుంటున్నారు సార్? ఆమె హీరోకు తెలియకుండా ప్రేమించే పరాయి మనిషి సార్. పరాయి మనిషిలా అది లేదు, కిరాయి మనిషిలా ఉంది. ఆమె మీకు మనసుతో ఐ లవ్ యూ అని చెప్తుంది, ఆ ఒక్క సీన్ తీస్తే సినిమా అయిపోద్ది. ఓకేనా? అరే రా కెమెరా పెట్టు, అమ్మ ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ అండి. 1 minute. 1 minute. Don't frustrate about hero, okay? This is multi languages. I'm the hero of the universe. You see? ఇది ఒక్కసారి ఇప్పవా? ఏది? ఇది Why? ఒకసారి Okay, take it. ఒక్కసారి తిరుగు. What about? జస్ట్ టర్న్ Oh, my back from you see and Yeah. say language. Okay. సినిమాని నిలబెట్టి చంపుతున్నది, ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటుగా వదిలేసొచ్చాం. కృష్ణ భగవాన్ సార్. వెంకీ అండ్ రమేష్ బాగుంది, చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కెచ్? చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. నిజంగానే సినిమా చూపించారు. అండ్ హరిత చాలా బాగా చేశారు. సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్ అండి, చాలా బాగా అనిపించింది.